ఉద్యమ నమస్కారాలతో అనపర్తి వెల్లికుల సంక్షేమ పెద్దలకు, మహిళలకు, యువకులకు అందరికీ కూడా జైభీములు, నా ఉద్యమ వందనాలు. ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా, అంటే తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశం యావత్తూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఒక క్లిష్టమైనటువంటి అంశం వర్గీకరణ. ఆగస్టు 1, 2024 సుప్రీంకోర్టు వర్గీకరణ చేసుకోవచ్చు అంటే రాష్ట్రాలకి పూర్తి హక్కులు కల్పించిన తర్వాత ఆగస్టు 3 నుంచి వెల్లి మేధావుల సంఘం వర్గీకరణ పోరుబాటు పట్టింది. మరి అందులో భాగంగా రాష్ట్రంలోని చాలా ముఖ్యమైన ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు అన్నీ కలిపి వీలున్న ప్రతి చోట కూడా వర్గీకరణపై అవగాహన సదస్సులు కల్పిస్తూ, అసలు వర్గీకరణ అంటే ఏమిటి, అసలు ఎస్సీలు అంటే ఏమిటి, ఎస్సీలకు ప్రభుత్వం కల్పించినటువంటి రిజర్వేషన్ ఏంటి, వెసులుబాటు ఏంటి, వర్గీకరణ జరిగితే వెల్లీలకు జరగబోయే లాభం ఏంటి, వర్గీకరణలో మనకు లాభదాయకమైనటువంటి శాతం రాకపోతే వెల్లీలు కోల్పోయే, లేకపోతే వెల్లీలకు జరిగే అన్యాయం ఏమిటి అనే విషయాలపై రాష్ట్రం మొత్తం కూడా అవగాహన సదస్సులు, వెల్లీలకు అవగాహన కల్పిస్తూ ఈరోజు అనపర్తి రావడం జరిగింది. ముఖ్యంగా అనపర్తి చాలా రోజులుగా నేను అనపర్తి రావాలి, అనపర్తి ప్రజల